కానీ ఏం జరిగింది? తమ గురించి తాము చింతగలిగి, తమ గురించి తాము ఆలోచించుకొని ఆ వద్దన్న పని చేసినందున వాళ్ళకి రెండు జరిగాయి. ఒకటి, ప్రశాంతంగా హాయిగా అనుభవించేటువంటి తోట నుండి వెళ్ళగొట్టబడ్డారు, మళ్ళీ అందులోకి ప్రవేశించే ఛాన్స్ లేకుండా పోయింది. ఒకటి. రెండవది, మరణం సంప్రాప్తమైంది, పాపం సంప్రాప్తమైంది, దాని తాలూకు వేదన సంప్రాప్తమైంది. ఇది మొదటి మానవుడు చేసిన తప్పు. తన విషయంలో చింతగలిగి ఉన్నటువంటి దేవునికి తన మనవులు చెప్పుకొని దేవుని వైపు చూసి దేవుని ద్వారా విషయాలను పరిష్కరించుకోవాలి అనుకోకుండా తమ చింతలకు తామే పరిష్కారాలు వెతుక్కునేటువంటి పొరపాటు ఆలోచన ఆ ఆది మానవుల్లో జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి దాకా అదే పరంపర కొనసాగుతూ ఉంది. ఈరోజు క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనకి మళ్ళొక్కసారి దేవుడు చెప్తున్నది ఏంటంటే, ఆనాడు వాళ్ళు నా వైపు చూడకుండా తమంతటా తామే డీల్ చేసుకోవాలని ట్రై చేసి దెబ్బతిన్నట్టు మీరు అలాగూ చెయ్యవద్దు. మీరు దేనిని గూర్చి చింతపడొద్దు. మీకు ఏదన్నా చింత ఉంటే ఆ చింత యావత్తు నా మీద వెయ్యాలని పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాల్లో చెప్పాడు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత మీ నెత్తినే పెట్టుకోండి అనలేదు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అన్నాడు. చూడు, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు ఒకసారి చూడండి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఓకేనా? అంటే ఆయన మీ విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాడు, పట్టింపు కలిగి ఉన్నాడు, చింత కలిగి ఉన్నాడు. నీకేం కావాలో, ఎప్పుడు కావాలో, ఎలా కావాలో, ఎందుకు కావాలో, ఎంత కావాలో, ఏ విధంగా కావాలో మొత్తం ఆయనకు తెలుసు. అయితే నువ్వు దృష్టి పెట్టాల్సింది ఏంటంటే, నీ సమస్యల మీద నువ్వు దృష్టి పెట్టొద్దు. ఉంటాయి, నా కళ్ళ ముందు ఉన్నాయి, నేను అనుభవిస్తున్నా, మరి దృష్టి పెట్టకపోతే ఎట్లా? ఓకే, నాకు తెలుసు ఆ సంగతి, అయినా సరే నువ్వు దృష్టి పెట్టొద్దు. నువ్వు దృష్టి పెట్టినంతసేపు అవి ఇంతింత అంతంత కొండల్లాగా మారిపోతాయి తప్ప అవి నీకు ఇంకా ఎక్కువ సమస్యలకే కారణమవుతాయి తప్ప పరిష్కారాలు కావు. దేవుడు చెప్తున్న చిన్న టెక్నిక్ ఏంటంటే, జస్ట్ దృష్టి మళ్ళించు అంటున్నాడు. దృష్టి మళ్ళించు. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూలతల వైపు మీరు చూడొద్దు, మీరు నాకెళ్ళి చూడండి అని మాట్లాడుతున్నాడు ఆయన. నా వైపు చూచి రక్షణ పొందండి, నా యొద్దకు వచ్చి విశ్రాంతి పొందండి, నన్ను విశ్వసించండి అని ప్రభువు మాట్లాడుతున్నాడు. సాతాను దృష్టిని ఏం చేశాడంటే, దేవుని వైపు నుంచి పండు వైపు మళ్ళించినట్టు ఈరోజు మన దృష్టిని కూడా దేవుని వైపు నుంచి మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల వైపుకి తరచు మళ్ళించడం అనేది జరుగుతుంది. ఇక్కడ దేవుడు స్పష్టంగా సూచిస్తుంది ఏంటంటే, నన్ను ఎరగక ముందు మీరు వాటికి వెళ్ళి చూశారు మీ అజ్ఞానాన్ని బట్టి. నన్ను ఎరిగిన తర్వాత, నేనేంటో తెలిసిన తర్వాత, నన్ను కలుసుకున్న తర్వాత మీ దృష్టి అలా మలచడానికి వీల్లేదు, మీరు నా వైపు చూడాలి అంటున్నాడు. దానికి నిరూపణగా అనేక వచనాలు బైబిల్లో రాయించి పెట్టాడు. అందులో ఒకటి ఇప్పుడు మీరు చదివింది. పేతురు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా చెప్పాడు, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి.